రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ బాధితులకు అండగా నిలిచిన విష్ణుకుమార్ రాజు పైన కవర్ చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తప్పుడు రాతలు రాసిన వైసీపీ పత్రికపై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. 9 మంది దాడి చేస్తే ఒక్కరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయడం ఏంటి అని ప్రశ్నించారు. బాధితుల పక్షాన మేము ఉండకూడదా అని పేర్కొన్నారు. ప్రజల్ని వర్గాలుగా విభజించి కేసులు పెడుతున్నారన్నారు. ఏఐలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న లావణ్యను 5 ఏళ్లుగా వేధిస్తున్నారన్నారు. ఆమె తన భర్త కావడమే ఈ వేధింపులకు కారణమన్నారు. లావణ్య ఎన్నికల ప్రచారం చేశారని నోటీస్ ఇచ్చారని, ప్రచారం చేస్తున్న శ్రీవాణిని కలిశానని నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. వాళ్ళు బాధని వెలగుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకుల పైన, అలాగే ప్రచురించినటువంటి మాధ్యమాలపైన, ఆ విలేకరులపైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఎవరైనా సరే, మానవతావాదులు ఎవరైనా సరే, న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం. మానవత్వం అంటాం. అది తప్పుల తర్వాత పెట్టండి. ఎవరైనా బాధతో దెబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నించొని మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు, ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఈ దాడులు కూడా దిగడానికి కలిగే వెనకాలకు ఆంతర్యం, ఈ కేసులు పెట్టడానికి కలిగే ఆంతర్యం, రేపు ఎలాగా ఓడిపోతాం, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎలాగే ఈ సమయంలోనే కేసులు పెట్టేయాలి అని ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా? మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరులపైన ఎందుకు పెట్టట్లే? మీకు అనేక సందర్భాలు చూపిస్తాం. సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు వెనకాల ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు. కనుక ఈరోజు కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో, ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి, అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే, బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేసాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు ఉదాహరించుకుంటే, ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు, కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దీసింది అనుకోండి, కారు గుద్దుతుంటే సైకిల్ వాడి పక్షాన్ని ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన్ని ఉంటాం, దెబ్బలు తగిన వాడి పక్షాన్ని ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి, బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మందిని వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే, అప్పుడు మీడియా వాళ్ళని పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే, అలాగే వాళ్ళందరిపైన, అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేకపోతే నియంత పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి. సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతలు అన్నీ కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తామని. మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు, మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్జీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందికి 41 నోటీస్ ఇచ్చారు?
పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మీద బయటగా రానివ్వలేదు, పక్కలో కూర్చోబెట్టారు, దాడి పొడుగున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటుగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది. మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్ ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా. ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి